అట్లాగే మా అబ్బాయి చౌదరి ఇంటి దగ్గరే దౌర్జన్యం. ఏదో అసలుకి దీంట్లో ఇంక ఏముంది, ఆత్మరక్షణ చేసుకునే అధికారాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు ఆఖరికి వివిధ అసలుకి ఏమాత్రం కూడా కొల్లేరు దగ్గర ఉన్న వాళ్ళు కాకుండా బయట వాళ్ళతో పచ్చ కండువాలు వేసుకొని పచ్చ టవళ్ళు వేసుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ బేరర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తోటలోకి, ఆ పామాయిల్ తోటలోకి రావడం, దాన్ని నరికేయడం, ఒక్క చెట్లు నరికేయడం, రాత్రిపూట దొంగల్లాగా వెళ్ళి శ్రీగంధం చెట్లు నరికేయడం, ఇవన్నీ కూడా ఆఖరికి నేను చింతమనేని గారికి ఒకటే మాట చెప్పాలనుకున్నా, ఇది మంచిది కాదు. నువ్వు ఒక్క పని చేసి ఇంకొక పని ఆశిస్తే అది అట్లా ఉండదు. అసలుకి దౌర్జన్యం చేసి అధికారం ఉంది కదా అని దౌర్జన్యం చేసి, లేక అలవాటైన కుతంత్రాలతో ఈ రోజున రాజకీయాలు చేద్దామనుకుంటే సాధ్యం కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం. అబ్బాయి చౌదరి కానీ, ఆయనకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, మా పార్టీ కుటుంబం కానీ ఒకటి కాదు, ఒక్కరే కాదు, ఆఖరికి మా కుటుంబం యావత్తు ఇందులో కలిసి ఉంది. మేమంతా కలిసి మేమంతా ఒక్కటే అన్న సంగతి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నా.